పాదు కాసిన బీరకాయలు. చెట్టుకి కాసిన బీరకాయలు, ఆ చెట్టుకి అరటికాయలు కడతాయి. బీరకాయలు ఈ మధ్యలో అసలు వర్షం కూర్చుని పెద్దకాయ ఒక్కో సినికి పడుతుంది. ఇగో నిన్న కొనుక్కోనాక ఇప్పుడు చూస్తే తెలిసిపోద్ది, కొనుక్కోక్కర్లేదు. అందుకే అంటున్నాను కదా, నేనేమో యాగాండి ఉండని, ఇదేమో బేడ సౌరు కూడా కాదు, 10 రెట్లు సౌరు. గుర్రం గుడిదైనా దానా తప్పదంట. అది చాకు చచ్చినోడు ముక్కు తెగదు, అది ఎట్టంటే జ్యూస్ అయిపోద్ది. అయినీ సుప్పనాథి మొహం తగలయ్యా, ఏదో ఊరికినే పెట్టినమ్మ మొగుడితోటి సమంగా పెట్టిందని చేప ఇచ్చింది కాకుండా చేప చేసిస్తారా? అమ్మ మీ నాన్న ఎలా తప్పారంట అమ్మ, పీతలాడ్డట్రా అన్న. పలకరించరా నన్ను? ఇటు ఎలా ఉన్నా? బాగానే ఉన్నా. గిట్టు దిగినట్టుంది, నా గిట్టులో కొత్త దిగినట్టుంది. సరే సూపర్గా ఉన్నా. ఈ చీర కాలిపోలేదండి మొన్న? అయ్యి రామ్, ఇది ఇడిచేసి ఉంది. ఇదా ఈ చీర కాలేదంట, మంచి మంచి ఎన్ని కాలిపోయింది, కాలేదు. ఇది ఇడిచేసి ఉంది, అప్పుడే ఇడిచేయండి. తాతయ్య రండి. అయ్యా ఇప్పుడు టిఫినట్లేదా? ఇప్పుడే వచ్చింది. సిప్పి గారు హడావుడి. పెట్టిన పాదు లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము పెట్టిన పాదు. అది ముదరకాయ దాన్ని కోసా మొదలద్దా మూలం అవుతుంది, అది అది మేము 2 కాయలు ముదరకాయలు కోసేస్తే మళ్ళీ చెట్లు ముదిరిపోతాయి. లేతకాయలు ఉంచి కుమారి, లేతకాయలు ఉంటే మళ్ళీ రేపు ఎప్పుడు కోస్తాం. లేతకాయలు ఉంచేసి ముదరకాయలు 2, 3 కొయ్యండి. అప్పుడు నువ్వు ఉండగా పాదెట్టింది మధ్యలోని. ఇంకో పాదు పెట్టాము ఆ పక్కనే, ఇదే పోయిందని చెప్పి ఇంకో పాదు పెట్టాము, అది ఆ పక్కనే. ఇదే బంగారా దగ్గర నుంచి మందటికి వచ్చింది అమ్మ, పట్టుకొచ్చి ఎత్తే ఇది తిరగబడలేదు, అది పైకి పోయింది, ఇది పైకి తెగులు వచ్చింది, 2 వచ్చినాయి. ఆ తెగులకి బంగారాజు ఇచ్చిన మందు వేసేవుడికి మళ్ళీ నలబడి తిరగబడ్డది. అదే ఆ మందు చాలా బాగుంటుంది. ఈయన చూడండి, మీరు నేనేమో వీడియోలో కూర్చుంటాం, ఇప్పుడు ఏమో పెద్ద డెకరేషన్ మనకి అమ్మోళ్ళకి వచ్చి పెట్టించుకున్నాక రోజు ముదిరికాయలు ఊరదన్నా అమ్మ రేపు అర్థం అయ్యొద్దు ఇయ్యొద్దు ఆదర్ని ఏమే కళ్యాణక్క కవితక్క వాళ్ళు ఆటలు వాళ్ళు పోస్తారు. అయ్యే ముదిరికాయలు ఉన్నాయి కదా, అది పక్కన అయిపోయింది. అయ్యో 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 వెనకాలమ్మా ఇంకోటి ఉంటుంది అక్కడ.
ఇదిగో ఇంకా పైన ఉంది. ఇప్పటికి అదిగో 7-8 కేజీలు కోసాం సరిపోతాయి. కుమారి. ఇప్పటికి 7-8 కేజీలు కోసాం. 1 కేజీ నీకే పంపాను కదా. చాలే బీరుకాయలను మా చెట్టు కాసిన బీరకాయలు. చెట్టుకి కాదు పాదుకి. పాదికి పాదుకు కాసిన అమ్మమ్మ గారు పాదుకు కాసిన బీరకాయ. చెట్టుకి కాసిన బీరకాయలు, ఆ చెట్టుకి అరటికాయలు కత్తాయి. బీరకాయలు కదా. బీరకాయలు. బీరకాయలు ఎందుకో పేరు మనిషికి ఎందుకు వచ్చింది పేరు అంటే నేనేం చెప్పనా, అలాగే దానికి ఏదో పేరు వచ్చింది మరి. బెండకాయ అంటారు, ములక్కాడ అంటారు. ఎందుకంటారు అంటే ఒక్కో దానికి ఒక పేరు. తోటకూర అంటారు. దానికి పూర్వీకులు లిపిలు ఎట్టుకుంటూ వచ్చారు. ఆ లిపిల్ని బట్టి మనం బీరపొద అంటే బీరకాయలు, గుమ్మడి పొద అంటే గుమ్మడికాయలు, ఆనపొద అంటే ఆనపకాయలు, అలాగే పేర్లు ఉంటాయి అన్నమాట అన్నట్టుగా. ఇప్పుడు చింటూ, రమ్య, కుమారి, అలా అందరి పేర్లు ఎలా పెట్టుకుంటాయి. పెద్దానికి బావకి బీరకాయలు కాసిన మన పాదుకి నీకేనంట మీ వాట. అయ్యా ఆయనకి సవరం చేయించాలేమో, ఇవాళ వస్తాడో రాడు. ఉంటే కొత్తిమీర వేసి ఎండు చేపలు, ఎండ్రాయిలు, తాత తీసుకుని నేను చేయనట్టు నేను చేస్తున్నాను కదా, అది చూడు. అమ్మమ్మకి ఏం చెప్తారు ఇప్పుడు అది. నేను మొన్నసారి దుష్యంతిని తెమ్మందా ఉంటున్నాను. నాన్ రొట్లు దుష్యంతిని. నేను ఉన్నాను, నేను వచ్చినప్పుడు తెస్తా ఉంటానండి. ఈ మధ్యలో అసలు వర్షం కూర్చుని పెద్దకాయ ఒక్కో సినికి పడుతుంది. ఇదిగో నిన్న జడ వచ్చింది అంతే. అవి మళ్ళీ మనమే తింటాం. ఏంటి అమ్మ కొంచెం పెట్టుకోయి. నిన్న ఆకలి తీసేసేది అనుకోని వచ్చేసింది నా 2 కానీ. ఓ జడ వచ్చింది. ఓ జడేంటి, భూమి అంతా కాలేస్తా ఉంటే అరలేస్తుంది. మొత్తం మీద 2 దుక్కులు వర్షం కురిసింది. వర్షాలు వచ్చాయి. కోరకుండా నీకు నేల ఎలా తడుతుంది. నోట్లో పెట్టి మాట్లాడకు. ఇదిగోమ్మా ఓయ్ ఇప్పుడు బాకలంతా చేసేస్తుంది. గారం గజ్జలు కడితే ఇప్పుడు దెబ్బలు గడిచిందంట. పెట్టు పెట్టు కొరకే ముట్టుకోదు మరే. పశుపక్షాదులు అన్నిటికి తెలివితేటలు ఉంటాయి. తిరిగి సమాధానం చెప్పి విధానం ఉండదు తప్ప. అది కొరుకుతుందేమో చూడు, కొరకదు. ఉదరపోషణార్థం తిని ఉంటాయంటే గృహశక్తి అన్నీ ఉంటాయి. సీమలకు కూడా భాష ఉంటుందని. అదిగో అది అక్కడ నోట్లో పెట్టి అక్కడ ఎట్టేసింది. ఓయ్ లంచమంట పడగొట్టేసి పచ్చిమిరపకాయ పెట్టాలి నోట్లోని. దానికి పెడితే బతిమాలాలి మళ్ళీ. ఈ యాంగిల్లో నేర్చుకుని వచ్చింది బాగా బతిమాలించుకోవడం. అదిగో అదే కుక్కగా సింహాసనం అంటే అది. ఓయ్ వెళ్ళి కాలుగుట్లోకి వెళ్ళి చెప్పి అది ఏమంటుంది, దాని భాషలో ఏమంటున్నారు చెప్పేలో నోరు మూసుకుంటుంది. చెప్పాను నీకు. మీ ఇద్దరు నోరు ఏం చేస్తా రా. అదిగో అదిగో చూసారా ఏం చేసుకుంటాం. మా అమ్మ వచ్చింది. అదిగో వాళ్ళ అమ్మ ఉందంట. కొట్టేస్తున్నాడు చూడండి. కరిచేస్తుందండి ఇప్పుడు
ఇప్పుడు స్థానబలం అంత గట్టిగా ఉంది ఇప్పుడు పుట్టెక్క అతను ఎత్తుకుపోవే ముత్యాలమ్మని మనం వాళ్ళు లేనప్పుడే ఒకటే మన అవసరార్థం దానికి తప్పదని ఉంటుంది అంతే. గుత్తొంకాయ కూర ఉండాలి, అది గుత్తొంకాయ కూర బాగుంటుంది. మీకు బాగా రుచి తెలిసిందే. అయ్యా గుత్తొంకాయ కూర మసాలా పెట్టి అన్నీ పెట్టి గుత్తొంకాయ కింద వండితే మాసం కూర ఎందుకు పని చేయదు. మహారాజులకు రుచులు బాగానే తెలుసు, రుచులు తెలుసు, అన్నీ తెలుసు, కానీ సలహాలు కూడా బాగానే ఇస్తారు. తాతయ్య వంట చేసి అమ్మమ్మని ఇంకో ఫామ్ చేసుకోండి. వంట చేసి అమ్మమ్మని ఇంకో ఫామ్ చేసుకోండి. నేను కూడా అలాగే అనుకుంటున్నాను, ఇంకొకరిని చేసుకుంటామని. ఎంత మగోడే చేసుకుంటాడేంటి తుద్దు. 12 అయిపోయింది. తాతయ్య కూతురే కరెక్ట్గా కూర్చునేసరికి తాతయ్య కోసం చూడండి లెగిసిపోయి నేను కూర్చేనా అమ్మ కూర్చున్నారు కదా అని. అలా కూర్చారు ఆవిడ. నేను అత్తగొల్లలు ఎంత ఉంటాయి సింటూ? అత్తగొల్లలు అంటే అమ్మ నా భాషలో అత్తగొల్లలు మైకు 2 కలిపి 10. ఇది ఎంత లెక్క అయినా సరే లాక్కుంటుంది, మనిషి వాసి లాక్కుంటుంది అనమాట. బాబా మీరు నేను చాలా కొనేసి లాక్కోవడానికి. కొనుక్కోనాకే ఇప్పుడు చూస్తే తెలిసిపోద్ది, కొనుక్కోక్కర్లేదు. ఎన్ని చూసారేంటి? ఏంటి ప్రతి వాళ్ళు పెట్టిన పరంగా మాట్లాడరా? అవి తగిలితేనే బయట వాడికి తెలుస్తుంది, లేకపోతే ఏం తెలుస్తుంది? ఇప్పటికి పెరిగి అంటారు రాదు, పెరిగి అంటారు. నువ్వు ఏమంటావు? భాషలు అసలు రావేంటి? ఎంత ఉంటుంది ఇది? ఉన్నాయి, బాగా రేట్ ఎక్కువ ఉన్నాయి. గుత్తొంకాయ తినేస్తుంది అదే. కొన్నదానికి నీకు తెలీదా? రేపు గుత్తొంకాయ అడిగి చచ్చిపోతానని నువ్వు చెప్పట్లేదు అంతే. 10,000 2 కలిపి కాబట్టి ఇద్దరు వస్తాయి కాబట్టి ఫ్యాన్స్ అంతా తినేస్తున్నారు నన్ను పట్టుకుని. అందుకే అంటున్నాను కదా, నేనేమో యాగాండి ఉండని, ఇదేమో బేడ సౌరు కూడా కాదు, 10 రెట్లు సౌరు. గుర్రం గుడిదైనా దానా తప్పదంట, దానా పెట్టకపోతే అది నడుతుందా? అలాగే ఎక్కడ ఉన్నారు ఇప్పుడు అదే రకంగా ఇప్పుడు ఇది లేకపోతే అది నడదు. మా నాన్న కరెక్ట్ మాట్లాడు. కాదు అమ్మమ్మ ఏ పని చేసుకుంటానో మర్చిపోయి ఏ జలగోసం ఇలా తీసి పడేసారు అనుకోండి. అలాంటి మాట నేను. ఈ మిషన్లు ఇలా ఉన్నాయి, ఏమో ఏదో అది ఏంటది ఇన్వేటర్కి పైన బిగించి ఇలా ఉన్నాయి, ఇవి మూతల్లాగా. ఆవిడ పెట్టింది నా అత్తగొల్లలా ఉంది. మైకులు ఇది మా పుట్టమ్మ ఎంతో పిఠాపారాన్ని చేపలు అమ్ముకుని ఇది కూడా పెట్టుకుంటుంది. దానికంట నాకంట అదే రేటు. ఆ జంగులు ఇక్కడ జాలమిటాయి రోజు అది అది ఎన్ని తిడుతుందో. పవన్ కళ్యాణ్ ప్రాణ్ అంట, నాకంట పిచ్చదేమో అది. అవి ఒక్కొక్కరిని పేకాడేస్తుంది అది. ఒక్క మనవరాలను జోకెడతాం లేదు, కుక్కని జోకెడుతున్నారు. 6 మనవల్ని అన్నీ నేనే జోకెట్టాను. మీకేమో తాత అంటే ఎక్కువ. ఇది జాకెట్ కొత్తి తెగుతాయేంటి? ఏం కూర? చేపల కూర, ఏం చేప? గడ్డి చేప. అది చాకు చచ్చినోడు ముక్కు తెగదు, అది ఎట్టంటే జ్యూస్ అయిపోద్ది. నువ్వు పేటేసుకోపోయా? అవి 2 ఉన్నాయి అక్కడ. నాకు కొట్టించడం అంటే ఎంతసేపు కొట్టించడం? అవి నీ సుప్పనాథి మొహం తగలయ్యా. మీకు ఇష్టం మంచిగానే కదా అన్నాను అమ్మమ్మ. కూరలు వేసుకుంటారా మీరు? మీరు అమ్మకి పెట్టించండి మీరు. మరి నువ్వు? నేను పెట్టుకుంటాను. లేదా అది ఇలా అనకపోతే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది. తినదు, మరి తినట్లేదు. తిందా ఆ బిళ్ళలు వేసాక తింటాం మానేసింది నీ శ్వాసనకి. నాకు రైస్ పెట్టే చాలు. నీకు నచ్చిన కూర. చేపల కూర ఎర్రగా ఉండును, పప్పు తెల్లగా ఉండును. చేపన శ్రీరాంపురం చేపల పండు ఒకటి ఇంటి పక్క వాళ్ళే ఎవరొకళ్ళు ఇస్తూ ఉంటారు అంతే. అది కొనాలంటే సీతారాంపురం నుంచి కవితక్క కొని పంపుతుంది. చాలా బాగుంది. పులుపు తక్కువ వేశారు మా ఫస్ట్ టైం. బాగుంది కారంగానే, కూడా మంచి టేస్ట్. మునుగులతో ఇచ్చారా? ఎప్పుడు నిన్న మొన్న
నిన్నేమో ఈయనకి అరటికాయ ఎంట్రీలు వండేసి వెళ్ళింది. మీరే చేస్తారా చేపనే చేసి ఇచ్చారా? చేసిస్తారు, నేనే చేస్తాను. చేప నేనే చేస్తాను. ఏదో ఊరికినే పెట్టినమ్మ మొగుడుతో సమంగా పెట్టిందని చేప ఇచ్చింది కాకుండా చేప చేసిస్తారా? రేపు నుంచి నీకు ఉండదేమో 3 రోజులు. ఉండదు. మంచి మంచి కూరలు ఉంటాయి, చేపల కూర కాకపోతే. ములక్కూర, తెలగపిండి, ములక్కూర, పప్పు, టమాటా, కొత్తిమీర పచ్చడి, సాంబారు, చారు, వడియాలు, అప్పడాలు, ఇంచక్కండి అలాంటివి ఉంటాయి. చేపలు కానీ మాంసం కానీ కొనాలంటే సీతారాంపేట. అక్కడ అన్ని రకాలు దొరుకుతాయి. అన్నీ దొరుకుతాయి. అవేంటి మటను, రొయ్యలు, కోరిన చేపలు, గోదావరి చేప అంతా అక్కడికి వచ్చేస్తుంది. పీతలు పైగా ఈయన అంటున్నారు, కవితోటి మాట్లాడుతూ ఉంటుంది, 20 పీతలు తెమ్మాను. అమ్మ మీ నాన్న నెల తప్పారంట, అమ్మ పీతలు అడ్డట్రా అన్న. అంటే పొద్దున్నే నీళ్ళు వేసుకున్నాను కదండి అంటున్నారు. ఆయనకే కోరికలు, నాకే కోరికలు ఉండవు. కుమారి ఇంకో ముక్క వేసేసుకో, సాయంత్రానికి ఉంటాయి కదా, సాయంత్రానికి చిన్నానికి ముక్క వేసి ఇస్తాను. మీ ఆవిడ బాగానే వచ్చేసినాయి వంటలో. అమ్మ చాలా వస్తున్నాయి కూతలు. మళ్ళీ మీరు టీవీ కాడ ఎలకెత్తలా పడుకుని ఈ డైలాగులు ఒకటి పట్టుకోండి బాగానే, బేబీ దీపిని. మరే కోటి పిల్లగాడు కోడైపోతున్నారు ఆయన, ఇంక పని పాట ఏముంది? ఆ నాటికలో బేబీ అంటాం, అవన్నీ పట్టుకోండి. మన మాటలు మనం మాట్లాడుకుందాం, అద్దె మాటలు మాట్లాడకండి. మళ్ళీ ఈ తొక్కలు ఇక్కడ ఎట్టుంది తినేసి భోజనం టేబుల్ అక్కడికి ఇటుకెళ్ళి కడిగిస్తాను. అప్పుడు 1 రోజా 2 రోజులా రోజు చెప్తున్నానా? అది తినటం వరకే ఆలోచన తప్ప ఇంక 2 ఆలోచన లేదు. అది తిడుతుంది కదా, అది తింటా మనకు వడ్డింటుంది కదా అని ఏముండదు. ఆ ముళ్ళు తీసి అక్కడ పెడతారు. పక్క ప్లేట్ ఇమ్మని అడగాలి, ఆ ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా ఇవ్వండి. నేను కూడా ఒక రకం మనిషిని తెలుసా, ఎందుకంటే వాళ్ళు పెట్టాక తినకూడదు, తిన్నాం. 70 ఏళ్ళు ఇచ్చి నాకు ఎదగల వాటి వాళ్ళకి పెడతా, ఒక ముద్ద తింటా. ఇదిగో రా మరి, రా పైకి రా, నేనేస్తాను, రా రా, వచ్చిదా వచ్చి. మా సిప్పి గడికి నాకు స్వీట్స్ అంటే ఇష్టం అనమాట. సో పూతరేకు తినాలని డిసైడ్ అయ్యామన్నమాట. మా సిప్పి గారు ఆల్రెడీ కానిచ్చేస్తున్నారు. ఇక్కడ పంచదార పూతరేకు ఈజ్ అన్ ఎమోషన్ అనమాట. సిప్పి గారు తింటున్నారు ప్రజెంట్ పూతరేకు. ఈ మీ చెట్టియా ఈ మధ్య మొత్తం మీద తాతయ్య 2 కాయలు తిన్నారు, ఉన్నాయి నేనే 15 కాయలు దాకా. కుమారి టీకా అవుతుంది. ఈ మొహం తాకలయ్యా ఎవరినే ఏగలో ఏ మంచి వాసనకి ఇవే సిద్ధమైపోతున్నాయి. ఇది వరకు చెడు వాసన సిద్ధమై ఈ పళ్ళు ఏమి తిన్నావు. అయినా మీరు సీతాఫలకి ఎవరికి ఇవ్వరు కదా, మరి నాకు ఇచ్చారా? అన్నీ పట్టుకుంటున్నాయేంటి? నా దగ్గర రావట్లేదు మరి. ఇది బాగా సీకింది, ఫస్ట్ నీ మొహం తగలేదు. భలే ఉందాం తీగా. మందు లేని పండు. ఎన్ని కాయలు కాసినాయమ్మా? కొన్ని కొయ్యలేక పైనుండి పోయి కింద పడిపోవటం, పచ్చడి అయిపోవటం. కాదు, ఎన్ని కాసినాయి? 25 కాయలు కాసింది. మళ్ళీ ఇప్పుడు పూత వచ్చింది, ఇంకా కొన్ని ఉన్నాయి 20 కాయలు. నిన్న మన ఖాళీ లేక సీతాఫలకి మళ్ళీ పోతుంది. చాలా బాగుందమ్మా. మంచిగా ఉంది కదా. హరి కూతురు పోదానికి నాకు మళ్ళీ నేను ఏ పళ్ళు తింటాను ఆ పళ్ళు ఇష్టం. యాపిల్స్కే ఇష్టం ఉంటుంది.
ఈ తాటిపళ్ళు కదా కింద పడిపోయి అట్ల మీద మామిడికాయలు మా అన్న అవి తిన్నాయో మనం ఇది తిన్నావో తెలియదు. అవి చూసావు ఇవి పేడ పురుగుల్లో ఉన్నాయి. ఇవి కూడా సోకులు నేర్చేసినాయి. శుభ్రంగా పేరం లెవెల్ రాసుకుని పౌడర్ రాసుకుంటే ఈగలు వెళ్తాయి. అది కాదు ఇది వరకు చెమట ఆడితే మడ్డి కంపు కొడితే ఈగలు రాయి. వీటికి కూడా సోకులు నేర్చేసింది. పడుకోసేవమ్మటి అమ్మ నీ కోపానికి ఆ నొరగా చల్లారిపోయింది. ఇవేంటే బాబా శుభ్రంగా ఉన్న వాళ్ళని అట్టుకుని పీకేస్తాయి ఈగలా. ఇంకా అమ్మమ్మ శుభ్రంగా ఉన్నారంట. ఇంకోటి తెచ్చుకోపోయారా ఉన్నాయి కదా 10. టీ సరిపోదు అప్పుడు. ఆయనకి ఇవ్వలేదంట. ఆయన చేశాను ఈనానుగా ఇలా ఇచ్చామా 5 నిమిషాలు తినేసి నుంచుంటారు. ఏ వెరగనట్టు పెళ్ళం పెట్టలో ఉడికి మళ్ళీ చూస్తారు. 5 నిమిషాలు 2 ముక్కలు చూడు తినలేదు. సేవలు ఉన్నాయి. ఒకటి తినమ్మా దమ్మా తినమ్మా మూతుట్టు కసేస్తాయి. తెలుగుదాని ముందు ఓయ్ ఏంటది ఆ బెడ్ ముక్క ఏంటని చేతిలో మీ అమ్మకి అయిపోయింది. నెక్స్ట్ నీకే ఎన్ని తెల్లాగి చూడు. అసలు ఇద్దరు వంకరోళ్ళే కూతురు అనిపించుకోదు నీకు. అది ఎందుకు పెట్టేవాడు? చూస్తుంది చూడండి. ఇంతకీ స్వీటా బెడ్ ముక్క ఎదుగు నీ కూడా పెట్టుకున్నావు అనుకో ఇంకో నెల నాటికి అదే తీసేస్తుంది వీడియో. మళ్ళీ వచ్చి